లో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. ఎక్కువగా 50 సంవత్సరాల పైన ఉన్నవారు ఎక్కువ మంది ఉన్నారు దేశంలో. 50 సంవత్సరాలకు లోపు 30-20 సంవత్సరాలు గలవారు చాలా తక్కువ మంది ఉన్నారు. ఎక్కువ మంది మరణాలు, యవనస్తుల మరణాలు. కారణం ఒక విధంగా వ్యసనాలు, పాపం. ఈ రోజుల్లో యవనస్తులు, నేను కారులో వెళుతున్నా, ఎక్కడికి వెళుతున్నా, ఎక్కడికక్కడ చీకటి ప్రదేశాల్లో తాగేస్తున్నారు. తాగుడు చాలా ఎక్కువైపోయింది. సెల్ ఫోన్స్, చీటింగులు, చాటింగులు. ఈ యవనస్తులు ఇలాగే అంతరించిపోతే కేవలం ముసలివారు ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. దేశానికి ఎంతో అరిష్టం. కాబట్టి యవన ప్రాయంలో ఉన్నవారు పరిశుద్ధులుగా ఉండాలి. మనం ప్రార్థన చేయాలి మన పిల్లల గురించి. ఈరోజైతే పేపర్లో చాలా ఆందోళనగా రాశారు, యవనస్తులు తగ్గిపోయారు. ఇంకొక విధంగా చూస్తే యవనస్తులు ముసలివారి వలె, ముసలివారు యవనస్తుల వలె ఉన్నారు. ఇలాంటి పరిస్థితులన్నీ ఏర్పడినాయి. మనం సువార్తలో రక్షణ కార్యం ఎక్కువ ప్రకటించాలి. అనేక మంది యవ్వన ప్రాయంలో ఉన్నవారి గురించి ప్రార్థించాలి, రక్షణలోనికి నడిపించాలి. పెద్దవారు పిల్లల్ని కంట్రోల్ చేయటం లేదు. పిల్లలు చాలా అసహ్యమైన పనులు చేస్తున్నారు. ముఖ్యంగా సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత పాడైపోయారు. ప్రార్థన చేద్దాం. జవ్వాది గణపతి గారు గృహం ఈరోజు దేవుడు ఏర్పాటు. మరి ఇక్కడ దాంట్లో రాశారు కదా, చెప్పాలి కదా. ఎప్పుడు చెప్తారు చెప్పండి. ఎవరి గృహం? కట్టా బాబు, గంట బాబులు రాసుకోవాలి దాంట్లో. ఓకే, ప్రార్థన చేద్దాం. గంట బాబులు గారు గృహం ఈరోజు ఏర్పాటు చేయబడిన సువార్త, వారి కుటుంబాన్ని దేవుడు దీవించి, వారిని కుటుంబంలో యవ్వనస్తులుంటే వారిని దీవించాలని, అలాగే చుట్టూ ఉన్న గృహాల వారిని, గ్రామాన్ని, పెద్దలను దీవించాలని, ఈ సువార్త కొరకు సంవత్సరాల తరబడి నెలలో ఒకరోజు ఖర్చు పెడుతున్న బేబీ గారి కుటుంబాన్ని దీవించాలని, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి కుటుంబాన్ని, పిల్లలను దేవుడు దీవించాలని, శాశ్వతమైన ప్రేమతో ఈ కుటుంబాన్ని రక్షించాలని యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్. బయట ఎవరు? మన వాళ్ళ పిల్లలు దూరంగా నిలబడ్డారు. మన యేసు చాలా దూరంగా ఎందుకెళ్ళారు? రోడ్డు అవతలకి. రోడ్డు అవతల పనే ఉంది మీకు. బయట ఎవరు ఉండకండి. అందరూ కూడా శ్రద్ధ కలిగి ఉండండి. ఇక్కడ ఉన్న పిల్లలు ఎవరు బయటికి వెళ్ళకండి. ఆరాధనా 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 ఆత్మతో ఆత్మతో సత్యముతో సత్యముతో ఆరాధనా 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 మా రక్షకా యేసుక్రీస్తు మా రక్షకా
యేసుక్రీస్తు ఆరాధనా 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 పరిశుద్ధుడా 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 పరమాత్ముడా ఆరాధనా పరమాత్ముడా ఆరాధనా భూమి మీద ఆకాశమందు భూమి మీద ఆకాశమందు సర్వాధికారి ఆరాధనా సర్వాధికారి ఆరాధనా 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 ఉన్నవాడా ఉండేవాడా ఉన్నవాడా ఉండేవాడా ఎల్లప్పుడూ ఉండేవాడా ఎల్లప్పుడూ ఉండేవాడా ఆశ్చర్యకరుడా సమాధానాధిపతి ఆశ్చర్యకరుడా సమాధానాధిపతి నీతి సూర్యుడా బలమైన దేవా నీతి సూర్యుడ బలమైన దేవా ఆరాధనా 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 సత్యము జీవము మార్గము నీవే సత్యము జీవము మార్గము నీవే నీతియు ప్రేమ కృపయు నీవే నీతియు ప్రేమ కృపయు నీవే ఆరాధనా 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 ఎన్నికలేని మనుషులపైన ఎన్నికలేని మనుషులపైన నిరాకరింపబడిన వారిని నిరాకరింపబడిన వారిని లోకములో వెలివేయబడిన లోకములో వెలివేయబడిన దీనుల పక్షముగా వచ్చాము దేవా దీనుల పక్షముగా వచ్చావు దేవా నిలబెట్టావు స్థిరపరిచావు నిలబెట్టావు స్థిరపరిచావు ఇంత గొప్ప రక్షణ మాకిచ్చినావు ఇంత గొప్ప రక్షణ నాకిచ్చినావు ఆరాధనా 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 ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధనా ఆరాధనా ఆరాధనా
ప్రార్థనా. ఈ సమయంలో అనారోగ్యాలు కానీ, రకరకాల బాధలు కానీ, వేదనలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, మానసిక రోగములు కానీ, ఎన్నాళ్ళ నుంచో తగ్గని వేదన కానీ, హృదయావేదన కానీ కలిగిన వారిని దేవుడు పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న వారులారా, నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఈరోజు మీ యొక్క భారము దేవుడి పైన వేయమని ప్రభు పిలుస్తున్నాడు. ఎవరైతే చాలా ఆందోళనతో, నలిగిపోయిన హృదయంతో, విరిగిపోయిన జీవితంలో ఉన్నారో వారందరూ ప్రభువుతో మాట్లాడండి, ప్రభువుని అడగండి. అయ్యా, చాలా సంవత్సరాలైంది, నా మనస్సుకు శాంతి లేదు, నా హృదయానికి విశ్రాంతి లేదు. ప్రభువా, మీ దయ, మీ కృప మాకు అనుగ్రహించండి. ప్రార్థన చేయండి. ఈ కుటుంబాన్ని దర్శించండి. ప్రార్థన చేయండి. చుట్టుపక్కల మాట్లాడండి ప్రభా. ఈ గ్రామాన్ని రక్షించండి, కాపాడండి ప్రభా. ఈ సువార్త ఏర్పాటు ఒక్కసారి దేవుడితో మాట్లాడండి. మీ ఇంట్లో కానీ, మీ హృదయంలో కానీ, మీ పిల్లల విషయంలో కానీ వేదనలు, శోధనలు, మీ హృదయంలో ఉన్న బాధ, శరీరాన్ని పెట్టి పీడిస్తున్న రోగము, ఒక్కసారి దేవుడితో చెప్పండి. నేను భరించలేకపోతున్నాను, నేను విసిగిపోయి ఉన్నాను, నా హృదయానికి నెమ్మది లేదు, నా పిల్లలు, నా ఇంటిలో నాకు శాంతి లేదు, మార్గము లేదు, భయంకరమైన పరిస్థితిలో నేను ఉన్నాను, నా తల నుండి అరికాల వరకు బాధ. ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళాం, తగ్గలేదు. నాకు ఆర్థిక పరిస్థితులు బాగలేదు, నన్ను కరుణించండి, నన్ను స్వస్థపరచండి, నా హృదయాన్ని బాగు చేయండి, నా భర్తను బాగు చేయండి, నా పిల్లల్ని బాగు చేయండి, మా కుటుంబాన్ని బాగు చేయండి అని అడగండి. దేవుడు కృపామయుడు, కరుణామయుడు గనక మన ప్రార్థన అంగీకరించి ఆయన మనకు స్వస్థత అనుగ్రహిస్తాడు. అనుగ్రహించడని ఎవరు చెప్పగలరని వాక్యం చెప్తుంది. తనకు నిజముగా మొరపెట్టి వారికి సమీపంగా ఉండే దేవుడని. ఆ దేవుడితో ఒక్కసారి మనం చేసుకోండి. ప్రార్థించిన వారందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. చెప్పాలి గట్టిగా, రెండు చేతులు ఎత్తి ఆమేన్. కూర్చోండి. చాలా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినండి. నేను ఎక్కువ సమయం చెప్పను. యోహాను సువార్త 1వ అధ్యాయం 16వ వచనము నుండి. యోహాను సువార్త 80వ పేజీ, కొత్త నిబంధన, 1వ అధ్యాయం 16వ వచనము నుండి కొద్దిసేపు దేవుని మాటలు మనం శ్రద్ధగా విందాం. ఆయన పరిపూర్ణతల నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను,
కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు. తండ్రి నొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచి. జాగ్రత్తగా దేవుని మాటలు శ్రద్ధగా వినండి. నేను 26 సంవత్సరాల కిందట ఈ యేసుక్రీస్తుకి బాగా వ్యతిరేకిని. ఎక్కడైనా ప్రార్థన జరిగినా, ఎవరైనా దేవుడి గురించి చెప్పినా గొడవకు వెళ్ళేవాడిని. నేను చాలా వ్యతిరేకిని. కానీ దేవుడు నా పైన కృప చూపించాడు. కృప అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడికి మన పట్ల జాలి కలుగుతుంది. సాధారణంగా ఒక తాగుపోతూ, ఒక తిరిగిపోతూ, ఒక అప్పుల పాలైన వాడు, ఒక మోసగాడి మీద ప్రజలందరికీ అసహ్యం కలుగుతుంది, కుటుంబానికి అసహ్యం కలుగుతుంది. కానీ దేవుడికి జాలి కలుగుతుంది. నా మీద, మా కుటుంబానికి, మా బంధువులందరికీ చాలా కోపం వచ్చింది. 26 ఏళ్ల కిందట చాలా కోపం వచ్చింది వాళ్ళందరికీ. కానీ నా మీద దేవుడికి జాలి వేసింది. అందరూ దేవుని స్తోత్రం. దేవుడికి జాలి వేస్తుంది, మనకు కోపం వస్తుంది. నిజమైన దేవుడికి జాలి వేస్తుంది. వినాలి, మాట్లాడకూడదు ఎవరు కూడా. నిజమైన దేవుడైతే ఎక్కువగా చెడిపోయిన వారి మీద దృష్టి పెడతాడు, బాగున్న వారి మీద దృష్టి పెట్టాడు. బాగున్న వారికి ఎలాగూ దేవుడు తోడై ఉన్నాడు. కానీ చెడిపోయిన వారి గురించి లోకానికి వచ్చాడు, నశించిపోయిన వారి గురించి వచ్చాడు. కాబట్టి పౌలు అంటాడు ఒక చోట, దేవుడు ఏర్పరచుకున్న వారందరూ ఏదో ఒక విధంగా పాడైపోయిన వారే. భర్త చేత మోసగింపబడిన వారు, భార్య చేత మోసగింపబడిన వారు, బంధువుల చేత మోసగింపబడిన వారు, మోసం చేసేవారు, మోసగింపబడిన వారు వీళ్ళే కనిపిస్తారు మనకి. వీళ్ళందరూ కూడా దేవుడు పోగేశాడు. దేవుడు వాళ్ళందరినీ పోగేశాడు. దావీదు మామగారి చేత తరమపడి మోసగింపబడి అడవుల్లో తిరుగుతున్నప్పుడు అలాగ మోసగింపబడిన వాళ్ళు 400 మంది దావీదు దగ్గరికి వచ్చారు. హల్లెలూయా. కాబట్టి ఈ మోసగింపబడిన వారు, తృణీకరింపబడిన వారు, దారి లేనివారు, దిక్కులేనివారు అందరూ దేవుడు పిల్లలే. కాబట్టి దేవుడికి కృప కలిగింది, దేవుడికి ప్రేమ కలిగింది, దేవుడికి జాలి కలిగింది. పోనీ కలిగిన దేవుడు ఊరుకున్నాడా? ఊరుకోలేదు. ఇలా చూడాలి. వచ్చిన వాళ్ళు ఎన్నో చూస్తానికి రాలేదు మీరు. ఆయనకు జాలి కలిగింది. మనలో మార్పు రావటం లేదు, అందుకే జీవితాలు అలాగే ఉండిపోయాయి కదా. ఒకరోజు ఒక అతనితో మన పాపం గురించి దేవుడికి మొరపెట్టాలంటే మేమేం పాపం చేయలేదు అన్నాడు. కాబట్టి ఇలాంటి వారు కూడా చాలామంది ఉన్నారు. మా అబ్బాయి ఏ పాపం చేయలేదంటుంది, అతడు పూర్తిగా పాపంలో ఉంటాడు. మా అమ్మాయి ఏ పాపము ఎరగదంటుంది, ఆ అమ్మాయి పాపంలోనే ఉంటుంది. దేవుడికి కావాల్సింది మెహర్బాని వాడు కాదు. అవును నా కొడుకు పాపంలో ఉన్నాడు, అవును నా కూతురు పాపంలో ఉంది, అవును నా భర్త పాపంలో ఉన్నాడని ఒప్పుకోవాలి కదండి. చాలామంది అప్పుల పాలైన వారు అప్పుల్లో లేనట్టుగా నటిస్తారు. ఏ అప్పు లేదు మాకు అన్నట్టు ఉంటారు, సడన్గా బయటకు వస్తాయి. అదే దేవుడి దగ్గర ఒప్పుకుంటే, మనుషుల దగ్గర ఒప్పుకుంటే కొంత ఉపశమనం కలుగుతుంది. ఇలాగ ఎవరు చూద్దామన్నా పాపాన్ని ఒప్పుకోరు. 26 సంవత్సరాల కిందట అర్ధరాత్రి నేను దేవుడి దగ్గర నా అంత పాపి ఎవరూ లేరు అన్నాను. అనేక మంది పాపుల్ని రక్షించేవాడిగా నన్ను చేశాడు. హల్లెలూయా. మనం పాపమును ఒప్పుకోకపోతే మనకు దేవుడు కాదు ఆయన. పాపాన్ని ఒప్పుకోవాలి. ఈ రోజుకి కూడా అప్పుల పాలై మోసం చేస్తూ ఇలాంటి జీవితంలో ఉన్నటువంటి వారు ఉన్నారు. వారు మారు మనసు పొంది దేవుడి వైపుకి తిరగాలి. దేవుడు ఎవరి మీద జాలి పొందాడు అని అడిగితే పాపాత్ములపైన జాలి కలుగున్నాడు. ఒక ఆయనకు 4 కుమారులు ఉన్నారు. 3 బాగున్నారు, ఒకడు బాగలేదు. ఆ తల్లి తండ్రి ముసలివాళ్ళు అయిపోయారు. ఆ పిల్లవాడి గురించి ఏడుస్తున్నారు.
ఈ 4వ వాడు బాగోలేదు, ఏమైపోతాడో ఏంటో మేము చనిపోతే అన్న బాధలో ఆ కుటుంబం ఉన్నారు. కాబట్టి దేవుడు కొత్తపాడు చూసినా, వేల్పూర్ చూసినా, ప్రపంచంలో చూసినా పైనుంచి కిందకి చూస్తాడు. చూసినప్పుడు ఎవరు పాడైపోతున్నారు, ఎవరిని అందరూ వదిలేశారు, ఎవరు తృణీకరింపబడ్డారు, ఎవరిని అసహించుకున్నారు, ఎవరిని సర్వవిధాలుగా మోసపుచ్చారు అనే వారిపైన ప్రత్యేక దృష్టి పెడతాడు. దేవుని స్తోత్రం. అలాంటి వారిని దేవుడు పిలుచుకుంటాడు. నన్ను అందరూ వదిలేశారు, మొత్తం కంప్లీట్గా మొత్తం వదిలేశారు. ఇందాక నేను చెప్పాను, మధ్యాహ్నం వేల్పూర్లో సంపాదించినంతకాలం అబ్బాయిని ప్రేమించారట. ఈరోజు గుమ్మం బయట ఉండమన్నారు, ఉద్యోగం ఆగిపోయిందట. ఆ పిల్లవాడు కష్టాల్లో ఉంటే కుటుంబ సభ్యులే బయటికి ఎంటేశారు. ఇలాంటి పరిస్థితులు ఈ లోకంలో కనిపిస్తున్నాయి. ధనాపేక్ష సహితమైన మనుషులు. కాబట్టి ఈ తృణీకరింపబడిన వారు, నిషేధింపబడిన వారు, ఓయ్ అమ్మాయి ఏం చేస్తున్నావు, విను, ఆయన చూసుకుంటావు ఎందుకు, విన్యాసాలు జాగ్రత్తగా కూర్చోవాలి ఇక్కడ. కాబట్టి ఈ తృణీకరింపబడిన వారిని, నిషేధింపబడిన వారిని దేవుడు ఎన్నుకున్నాడు. ఇక్కడ మనం చూసినప్పుడు మొదటి మాటలో ఆయన పరిపూర్ణతలో నుండి మనందరం కృప వెంబడి కృప పొందితిమి. పరిపూర్ణత. దేవుడి దగ్గర ఏ లోపము ఉండదు. ఆయన పరిపూర్ణుడు. ఆయన ప్రేమ పరిపూర్ణం, ఆయన చూపు పరిపూర్ణం, ఆయన హృదయం పరిపూర్ణం, ఆయన కార్యం పరిపూర్ణం, ఆయన జీవితం పరిపూర్ణం, ఆయన రక్షణ పరిపూర్ణం, ఆయన రాజ్యం పరిపూర్ణం. పరిపూర్ణం అంటే అర్థం 100 రూపాయలు అంటే 100 రూపాయలే, 99 రూపాయలు కాదు, 99 రూపాయలు 99 పైసలు కూడా కాదు. 100 అంటే 100. ఆయన పరిపూర్ణుడు. కనుక బైబిల్ ఏం చెప్తుందంటే, మన తండ్రి పరిపూర్ణుడైన ప్రకారము మనము పరిపూర్ణులుగా ఉండాలి. హల్లెలూయా. అయ్యో ఆవిడలో చాలా లోపాలు ఉన్నాయండి, అయ్యో ఆయనలో చాలా లోపాలు ఉన్నాయండి, అయ్యో ఆవిడతోటి ఏగలేమండి, ఇతనితో ఏగలేమండి. ఇది పరిపూర్ణత కాదండి. అందరినీ క్షమిస్తాడండి, అందరినీ క్షమిస్తుందండి. వడ్డించేటప్పుడు అందరికీ సమానంగా వడ్డించదండి. నా వాళ్ళు బయట వాళ్ళని చూడదండి, అందరికీ సమానంగా వడ్డిస్తుందండి. అందరిని సమానంగా ప్రేమిస్తుందండి, అందరిని సమానంగా ప్రేమిస్తాడండి. ఇది పరిపూర్ణత. ఎవరి మీద ద్వేషం, ఎవరి మీద కసి, ఎవరి మీద కోపం, ఎవరినో దూషించడం, కొంతమందిని నెత్తి మీద ఎక్కించుకోవటం, కొంతమందిని ఒళ్ళో కూర్చోబెట్టుకోవటం, కొంతమందిని బయటికి గెంటేయటం, ఇలాంటి మనస్తత్వాలు కలిగిన వారు పరిపూర్ణులు కాదు. పరిపూర్ణత లేనోళ్ళు దేవుడి రాజ్యానికి అర్హులు కారు. కాబట్టి ఈ పరిపూర్ణత అనేది ముఖ్యంగా ఎవరిలో ఉండాలంటే యేసు ప్రభువుని విశ్వసించిన వారిలో. దేవుని స్తోత్రం. ఎందుకంటే మనం తృణీకరింపబడ్డాం, మనం నిషేధింపబడ్డాం, మనం వెలివేయబడ్డాం, కానీ దేవుడు మనలను చేర్చుకున్నాడు. బైబిల్లో ఉంది, దేవుడు మిమ్మల్ని చేర్చుకున్న ప్రకారం మీరు ఒకరినొకరు చేర్చుకోండి. దేవుని స్తోత్రం. మనం భేదాలు కలిగి ఉండకూడదండి. ఆ కులాలు, ఈ కులాలు, చుట్టాలు, పట్టాలు, బయట వాళ్ళు, లోపల వాళ్ళు, ఎత్తుగా ఉన్నారు, ఎర్రగా ఉన్నారు, నల్లగా ఉన్నారు, కొరసుగా ఉన్నారు, ఇలాంటి భేదాలు మన దగ్గర ఉండకూడదు. కాబట్టి ఈయన కృప ఎలా ఉంటుందంటే ఉదాహరణకి ఒక ఆయన చాలా దాహంతో వచ్చాడు. ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చాం, అమ్మ ఇంకొక గ్లాసు ఇవ్వండి అన్నాడు. ఇంకొక గ్లాసు ఇచ్చాం, అమ్మ ఇంకో గ్లాసు ఇవ్వండి అన్నాడు. 3-4 గ్లాసుల మంచినీళ్ళు తాగాడు ఆయన. యేసుప్రభు ఎలాంటి వాడంటే గ్లాసులతోటి నీళ్ళు ఇచ్చే కృప కాదు, అక్కడ జీవ జలధారణ పెడతాడు. పెట్టి
నీకు కావలసినన్ని నీళ్లు తనివి తీరా తాగు అంటాడు. హల్లెలూయా. ఈయన కృప ఎలా ఉంటుందంటే అలా పెరుగుతూనే ఉంటుంది. ఒకవేళ మనం పాపంలో ఉన్నాం అనుకోండి, పాపములో ఉన్నా కూడా పాపము ఎక్కడ విస్తరించెనో కృప అక్కడ విస్తరించెను. పాపం బాగా పెరిగిపోయిన ఆయన మీద కృప బాగా పెరిగిపోతుంది దేవుడికి. ఎంత గొప్ప దేవుడో చూడండి. హల్లెలూయా. కృపచేతమం రక్షించినావే, కృప వెంబడి కృపతో నన్ను బలపరచితివే, నన్నెంతగానో ప్రేమించినావే, నా పాపమును కడిగి పరిశుద్ధ పరచితివే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులు నీకే. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును. ఆశలు లేవరు కొనగా నాశ నీవైతివే, ఆశలు తీర్చితివే. నలుదిశలు నన్ను బలమావరింపగా నా పక్షమందుంటివే, నాక భయమిచ్చితివే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులు నీకే. ఈ మోసి నా తోడు నీవై, నీ చేతి నీడాలో నన్ను దాచియున్నావే. కీడు నాకు రాకుండా చేసి నీ జాడలో నన్ను నడిపించుచున్నావే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులు నీకే. నన్ను చేర్చుకొందువు రానున్న రాజువు నీవే. సంగమున నన్ను చేర్చుకున్నావు, నన్ను కొన్నవాడావు. నా దగ్గర నుంచి చాలా మంది వరకు కూడా నేను స్వయంగా విన్న మాటలు, నీ పని అయిపోయింది. అలాగే నేను చూసిన చాలామందిని నీ పని అయిపోయింది. చాలామందికి ఒక సంతృప్తికరమైన విషయం ఏంటంటే నీ పని అయిపోయింది. ఒక అతను అన్నాడు నన్ను, ఇంకా మీరు ఆ పాత జీవితాన్ని ఆశించకండి, మీరేం కొనలేరు, మీరేం చేయలేరు, మీరు అలా బతికితే గొప్ప అన్నాడు ఒక ఆయన. బంధువులు అన్నారు, చాలా ఎగిరిపోయేవాడు, ఇప్పుడేం చేస్తాడు, కారు దిగేవాడు కాదు. ఆశ్చర్యం ఏంటంటే కారు దిగేవాడు కాదు, ఏం చేస్తాడో చూద్దామంటే ఇప్పుడు నా అల్లుడికి మా అబ్బాయికి నాకు 3 కార్లు ఉన్నాయండి. దేవుని స్తోత్రం. మరి కారు అసలు దిగక్కలేదు. ఇప్పుడు నేను హైదరాబాద్ వెళ్ళేటప్పుడు మా అల్లుడు కారు తీసుకెళ్ళాడు, తోలుకెళ్ళాడు. వచ్చేటప్పుడు మా అబ్బాయి కారు తోలుకుంటూ వచ్చు. ఇప్పుడు అసలు కారు దిగే పని లేదు నాకు. చాలా అసహ్యంగా నీ బ్రతుకు అయిపోయింది. ఇక్కడ చాలామందికి ఉందనుకుంటాను అలవాటు. ఎవరైనా అప్పుల పాలు అయిపోయారు, నీ బతుకు అయిపోయింది, నీ జీవితం అయిపోయింది, ఇంకేం బాగుపడతారు, నడుమిరిగిపోయింది, ఇంకేం లెగుతుంది. ఇలాంటి మాటలు
మాట్లాడటం పోని క్రైస్తవేతరులకు కాదు, క్రైస్తవులే అలా మాట్లాడతారు. పాస్టర్లు నువ్వేం సంఘం పెడతావు, నువ్వెక్కడ ఆలయం కడతావు. పాస్టర్లు కూడా సువార్త మొదలు పెడితే ఇలాంటివి మేము ఎన్నో చూసాం. మూర్ఖులారా, 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాం, దేవుని స్తోత్రం. ఇలాగ ప్రతి ఒక్కరూ డిస్కరేజ్ చేయటం, నీ పని అయిపోయింది అంటాం. బాగుంటే పొగుడుతాం, బాగలేకపోతే నీ పని అయిపోయింది. ముఖం మీదే నీకెవడు డబ్బులు ఇస్తాడు, నీకెవరిస్తారు డబ్బులు? నాకు ఇష్టం కాదు, ఇప్పుడు నేను ఇచ్చేవాడుగా ఉన్నాను అందరికీ. హల్లెలూయా. ఇలాంటి తృణీకారమైన మాటలు ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు తృణీకరించడం చాలా అసహ్యమైనటువంటి మాటలు. నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళెవ్వరిని నేను ద్వేషించడం లేదు, కానీ వీళ్ళందరి మాటలు కూడా నా ప్రభువు విన్నాడు. ఒక అతను అన్నాడు, సేవకుడు, నువ్వు సేవ చేయటం ఏంటి, ఇదేమన్నా పెన్నల షాప్ అనుకున్నావు అన్నాడు. ఈరోజు అతను ముందు సేవ ఘనంగా చేస్తున్నాం, దేవుని స్తోత్రం. అలాగని గర్వపడక్కర్లేదు. కానీ ఇది ఏమైందంటే యేసు ప్రభు ఏం చేశాడంటే కృప మీద కృప మీద కృప మీద కృప మీద ఆశీర్వాదం మీద ఆశీర్వాదం మీద ఆశీర్వాదం అలా కుమ్మరించుకుంటూ వెళ్ళిపోతున్నాడు, దేవుని స్తోత్రం. కాబట్టి మీరందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఒక మాట అడుగుతాను, చెప్పండి. మీరందరూ కలిసి నాకు సమాధానం చెప్పండి. నన్ను నా భార్య నా 2 పిల్లలు తప్ప అందరూ అసహించుకున్నారు, అందరూ తృణీకరించారు. వింటున్నారా? అటు ఇటు తిరగొద్దు వాక్యం జరిగేటప్పుడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నాకు మీరు ఒక సమాధానం చెప్పాలి. అదేంటంటే, అందరూ తృణీకరించినప్పుడు నన్ను ఎవరు చేర్చుకున్నారు? పేరు చెప్పండి, గట్టిగా చెప్పాలి, గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. ఇప్పుడు నన్ను చేర్చుకున్న యేసు ప్రభువుని నేను హేళన పాలు చేయొచ్చా? అదే చేస్తున్నారు మీలో చాలామంది. నేను చేయట్లేదు ఆయన్ని హేళన పాలు, నేను చచ్చిపోతాను ఆయన కోసం, కానీ ఆయన మాత్రం అవమానం చేయను. కానీ మనందరం అలాగొచ్చిన వాళ్ళమే, కానీ ఆయన అవమాన పాలు చేస్తున్నారు. డబ్బులు తీసుకుని కొట్టడం, మోసం చేయటం, పాపాలు చేయటం, అబద్ధాలు ఆడటం. ఇంత భయంకరమైన మన జీవితాలని రక్షించి ఈ విధంగా అందరి ముందు నిలబెట్టిన దేవుణ్ణి కనపరచాలి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, చాలా కనపరచాలి. నా హృదయం చీల్చేస్తే, నా గుండె చీల్చేస్తే ప్రతి రక్తపు పట్టు యేసు 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 అంటది. అంత కృతజ్ఞత గలవారమై ఉండాలి మనం. ఏది ఇది? పెట్టినాడు పెళ్ళి, పెట్టనాడు తినవన్నట్టు ఆ డబ్బులు కనబడితేనే దేవుడు, ఆ కార్యం జరిగితేనే దేవుడు కదా. మీ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి, మాట్లాడకూడదు వాక్యాలు వచ్చేటప్పుడు. దేవుడి మాటల కంటే మనకు ఫోన్లు ముఖ్యం అంటారా? చాలా జాగ్రత్తగా ఉండాలి, అటు ఇటు చూడకూడదు. నేను ఏదన్నా అంటే ఎవరు అని అలా చూడకూడదు కదా. కాబట్టి ఇప్పుడు దేవుడికి కృతజ్ఞులై ఉన్నాం మేము. దేవుడు నామానికి మేము ఏ పనిలోని అవమానం చేయట్లేదన్న వారు కుడి చేయి చూపించండి. ఏ విషయంలోనే మేము దేవుడు నామానికి అవమానం చేయట్లేదు. మిగిలిన వారు ఎప్పుడెత్తుతారు చేతులు? ఏ విషయంలోనే నా వల్ల ప్రభు నామానికి అవమానం కలగదన్న వారు చేయి చూపించండి కుడి చేయ. నా వల్ల నా ప్రభు నామానికి అవమానం కలగదు. బూతులు తిట్టను, డబ్బులు ఎగ్గొట్టను, మోసం చేయను, పాపం చేయను. నాకు రహస్య సంకేతాలు, సెల్ ఫోన్లో రహస్య సంభాషణ లేవు, నాకు తప్పుడు సంకేతాలు లేవు. ఐ ఆమ్ క్లీన్. నా దగ్గర ఏ విధమైన దేవుడికి వ్యతిరేకమైన కార్యము లేదు. హల్లెలూయా. ఎందుకు అలా ఉండాలి? ఎందుకు అలా ఉండాలి? ఆయన ఏం చేశాడంటే
భయంకరమైన జీవితాన్ని చక్కగా మలిచాడు. భోజనం కూడా ఉండదో అన్న జీవితాన్ని 100 మందికి భోజనం పెట్టేలాగా చేశాడు. వస్త్రాలు ఉంటాయో ఉండవో అనుకున్నది, చాలా వస్త్రాలు ఇచ్చాడు. పిల్లలు పెళ్ళెలా చేయాలనుకుంటే ఘనంగా చేశాడు. ఉద్యోగాలు ఇచ్చాడు, అన్ని సౌకర్యాలు ఇచ్చాడు. ఇదొక పక్కన పెడదాం. ఈ విధంగా దేవుడు నిలబెట్టాడు. అదొక రుణం. అన్నిటికంటే తీర్చలేని రుణం ఏంటంటే, నా ఆత్మను రక్షించి నరకం నుంచి తప్పించి పరలోకానికి తీసుకెళ్తున్నాడు. హల్లెలూయా. ఈ రుణం అయితే అసలు ఎప్పుడు తీర్చలేం. ఈ రుణం ఎప్పుడు తీర్చలేం. అంచేత నువ్వు మాట్లాడే మాట, నువ్వు జీవించే జీవితం దేవుడి మీద ప్రభావం చూపుతుంది. ఇప్పుడు ఒక అమ్మాయి తప్పు చేస్తుంటే వాళ్ళ అమ్మ నాన్న పేరు చెప్తారా చెప్పరా? చెప్తారా? పలానా వారి అమ్మాయి అంటారా? అనరా? మాట్లాడాలి. మరి మనం తప్పు చేస్తుంటే మనలను ఎవరి పిల్లలు అంటారు? యేసుక్రీస్తు పిల్లలు. హల్లెలూయా. కొత్తపాడు వచ్చి కొన్ని సంవత్సరాలైంది. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ మరి స్థిరపడుతున్నాం దేవుళ్ళు. అంటే తప్పు లేకపోబట్టి, అలా తప్పుంటే వెలివేస్తారు, తప్పుంటే హేళన చేస్తారు, తప్పుంటే ధైర్యంగా నిలబడలేం. కాబట్టి మనము విస్తరిస్తాము. ఎక్కడి దాకా అంటే భూదిగంతముల వరకు విస్తరిస్తాం. హల్లెలూయా. అర్థమైందా? ఎవరో ఒక ఆయన దుబాయ్ ఆయన మొన్న మెసేజ్లు పంపుతున్నాడు, చాలా బాగుందండి మీ మెసేజ్ అంటున్నాడు. నాతో దేవుడు మాట్లాడాడు, వరుసగా నువ్వు అనేక దేశాలకు వెళ్ళి నా గురించి చెప్పాల్సిన టైం వస్తూ ఉంది. కాబట్టి ఎంతవరకు విస్తరింపచేస్తాడంటే సమస్త భూమి ఆయనదే, ఎక్కడికైనా మనం తీసుకెళ్తాడు. హల్లెలూయా. దేన్ని బట్టి తీసుకెళ్తాడు? ఆయన నామాన్ని ఘనపరుస్తూ అన్న బట్టి. హల్లెలూయా. మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తాం? ఆయన నామాన్ని ఘనపరుస్తాం. ఎక్కడ ఇశ్రాయేలు అని ఆయన వచ్చి మోసం చేసి వెళ్ళిపోయాడు అనేది మనకు చరిత్రే లేదు మనకి. కాబట్టి అలా జీవించినంతకాలం కుడికి ఎడమకి 4 దిక్కులకి మన సంఘం, మన పరిచర్య విస్తరిస్తుంది. హల్లెలూయా. అలాగే మీరు కూడా విస్తరిస్తారు. కాబట్టి ఈరోజు నేను ప్రధానంగా చెప్పేది ఏంటంటే, నా వలన నా ప్రభువుకి నింద రాకూడదు. చెప్పండి. ఇదే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆయన చేసిన మేలు మనకెవరు చేయలేదు, 2 చెయ్యలేరు కూడా. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. చెయ్యలేరు, చెయ్యలేరు కూడా. అర్థమైందా? కాబట్టి ఈయన ఏం చేస్తున్నాడు? మనలో పాపం పెరిగే కొలది ఆయన కృప పెరిగిపోతూ ఉంటుంది. చూసారా? పాపం ఎక్కడ విస్తరించను, కృప అక్కడ విస్తరించను అంటాడు రోమాలో 5లో. అయితే పౌలు అంటాడు, కృప ఉంది కదా అని పాపములో నిలిచి ఉందుమా, పాపము విషయమై మనము చనిపోయితిమి. హల్లెలూయా చెప్పండి. కృప ఉంది. నేను మొన్న చెప్పాను మందిరంలో 3 వారాల కిందట. ఒక వ్యక్తి యేసుక్రీస్తులో ఉండి పాపం చేస్తున్న వ్యక్తిని దేవుడు విడిచిపెట్టడు. నేను మొన్న చెప్పాను. పాపమును అసహించుకుంటాడు, మనిషిని ప్రేమిస్తాడు. పాపము చేస్తున్న వ్యక్తికి భోజనం పెడతాం మానేసి, వస్త్రాలు ఇవ్వటం మానేసి, ప్రేమించటం మానేసి అనేది చేయడు. అంతవరకు ప్రేమిస్తూనే ఉంటాడు. కానీ పాపము విడవకుంటే పరలోకంలో చేర్చుకోడు. దేవుని స్తోత్రం. అర్థమైందా మీకు? మరి పరలోకానికి వెళ్ళకపోతే ఇంకెందుకు మనకి జీవితము? కాబట్టి యేసు ప్రభువు ఎవరంటే కృపామయుడు. హల్లెలూయా. ఆయన మన మీద చాలా కృప చూపుతున్నాడు కనుక మనం అర్జెంటుగా చేయవలసింది ఏంటి చెప్పండి? ఆ పాపాన్ని విడిచి
పరిగెత్తుకొని పాపానికి దూరంగా పారిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు చిన్న సంఘటన చెప్తాను. ఒక దైవజనుడు చెప్పాడు, ఒక పిల్లవాడు వాళ్ళ నాన్న జేబులో డబ్బులు రోజు దొంగిలించేవాడు. చాలాళ్ళు చేశాడు. అలాగా చేసిన తర్వాత వాళ్ళ నాన్న ఏమీ అంటలేదు ఆ పిల్లవాడిని. మా నాన్నకు తెలియదు కావాలో అనుకున్నాడు. ఒక రోజున వాడు స్కూల్ నుంచి వచ్చి లోపలికి వెళ్ళేటప్పటికి వాళ్ళ అమ్మ నాన్న మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారు అని కిటికీ దగ్గర నుంచి ఉన్నాడు. వాడు రావటం వాళ్ళ నాన్న అమ్మ కూడా చూడలేదు. ఏమే అబ్బాయి రోజు నా జేబులోంచి 20, 30, 50 తీసేస్తున్నాడు అన్నాడు. మరి అదేంటండి గట్టిగా అడిగి 4 తన్నొచ్చు కదా. లేదే, నేను ప్రార్థన చేస్తున్నాను దేవుడికి, ఎప్పటికైనా తెలుసుకుని మారు మనసు పొందుతాడు. ఒకవేళ నేను గట్టిగా అడిగాక ఇంకా డైరెక్ట్గా మొదలెడతాడు అన్ని పనులను. ఇప్పుడు దొంగతనంగా చేస్తున్నాడు ఆ పనులు. నేను గట్టిగా కొట్టి అడిగిన తర్వాత ఇంకా డైరెక్ట్గా చేస్తాడు. నాకు 100, 200 అని మొదలెడతాడు. కానీ వాడు మారడు. వాడు పశ్చాత్తాపడి మారాలని నేను ప్రార్థన చేస్తున్నాను. అయినా డబ్బు సంపాదించేది ఆడి కోసం అని ఆడికి తెలియకపోవటం ఆశ్చర్యం. ఇంతకీ వాడు దొంగిలించేది నా డబ్బు కాదు, ఆ డబ్బులు ఆడే దొంగిలించుకుంటున్నాడు అన్నాడు. ఆ పిల్లవాడు గమ్మునొచ్చి కాళ్ళు పట్టుకున్నాడు. నాన్న, నన్ను క్షమించు, నేను చాలా పాపం చేశాను, దొంగిలించాను అని గట్టిగా పట్టుకుని ముద్దు పెట్టుకుని, యేసు ప్రభు తప్పకుండా నిన్ను ఒకరోజు మారుస్తాడని నేను నమ్ముతున్నాను. అది ఈరోజే. హల్లెలూయా. తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయి, తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయి, తప్పు తెలిసి తిరిగి రాగా, తప్పు తెలిసి తిరిగి రాగా, తండ్రి అతని చేర్చుకొనెను, తండ్రి అతని చేర్చుకొనెను. శ్రీరావా పాపము విడచి పరిశుద్ధుడా విందులో చేరా, పాపుల గతిని పరికించితివా, పాపుల గతిని పరికించితివా, పాతాళంబే వారి అంతం, పాతాళంబే వారి అంతం. ఇంకొక విషయం చెప్పాడు ఒక ఆయన దైవజనుడు. ఒక భార్యను భర్త మోసం చేస్తున్నాడు. ఆ భర్త రోజు 11 గంటలకు వస్తున్నాడు. ఈవిడి ఇద్దరికి అన్నం పెట్టి పళ్ళల్లో ఎదురు చూస్తుంది. నేను తినలేనే అని పడుకుంటున్నాడు. ఈవిడి తినడం లేదు. కొన్నాళ్ళకి ఆవిడ బాగా అనారోగ్యం పాలైంది. డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళాడు. ఈవిడి ఆహారం తినకపోవటం వల్ల పేగులన్నీ మాడిపోయాయి, లోపలన్నీ చాలా తేడా వచ్చేసింది ఈవిడికి. ఈవిడ ఆహారం తీసుకోవట్లేదు అన్నారు డాక్టర్ గారు. ఇంటికి వచ్చాడు. ఎందుకు నువ్వు ఆహారం తీసుకోవట్లేదంటే, మీరు నాతో కలిసి ఆహారం తీసుకునేదాకా నేను ఆహారం తీసుకోను, మరి అయితే చనిపోతావు కదా. చనిపోతాను అంది. చనిపోతావా అన్నాడు. అవును చనిపోతాను అంది. అదేంటి అన్నాడు. నేను దేవుడికి మాటిచ్చాను అంది. ఏమని మాటిచ్చావు? నా భర్త నేను కలిసి ఆహారం తీసుకునేదాకా నేను ఆహారం తిననని దేవుడితో చెప్పాను. దేవుడు అలా కాదమ్మా, నువ్వు ఆహారం తీసుకో అన్నాడు. నేను తీసుకోను ప్రభువా, నువ్వు నిజమైన దేవుడు అయితే
నా భర్తను మార్చి నా భర్తను తిరిగి నాకు అనుగ్రహించే వరకు నేను అన్నం తినను అని దేవుడి దగ్గర చెప్పాను అన్నాడు. అప్పుడు భర్త అన్నాడు, ఈరోజు నీ భర్తను దేవుడు నీకు తిరిగి అనుగ్రహించాడు అన్నాడు. హల్లెలూయా. ఇంకా నా జీవితంలో ఎప్పుడు నీకు వ్యతిరేకమైన కార్యము చేయను అని ప్రమాణం చేశాడు. గట్టిగా దేవుని మీరు ఎవరినైనా మార్చగలిగిన శక్తి ఎవరికి ఉంది? దేవుడికి తప్ప. కానీ మన దగ్గర ఏముండాలి? పట్టుదల. ఏముండాలి? పట్టుదల, ప్రార్థన ఉండాలి. మార్పు గురించి ప్రార్థన ఉండాలి, పట్టుదల ఉండాలి. వాళ్ళే మారుతారులే అనుకోకూడదు. చూసారా ఎన్ని సంఘటనలు విన్నారు మీరు? అలాగే ఊరికే రాదండి మార్పు, కన్నీరు కార్చాలి. అలాగని మీరు అందం మానేసి పేగులు మార్చుకోమని నేను చెప్పటం లేదు, కానీ ఉపవాసం చేయొచ్చు, దేవుణ్ణి అడగచ్చు, కన్నీరు కార్చొచ్చు. మేము 97 నుంచి దేవుణ్ణి తెలుసుకున్నాక 99 నుంచి 2014 అంటే 15 సంవత్సరాల ఉపవాసంతో కేజీఎఫ్ భయంకరమైన సంఖ్యల నుంచి బయటకు వచ్చాం. హల్లెలూయా. 15 సంవత్సరాలు ఉపవాసం చేశాం. ఏదో 40 రోజులు, 30 రోజులు, 20 రోజులు కాదు. ఉపవాసం అంటే అర్థం ఏంటి? కేజీఎఫ్ ప్రయాణం అయ్యి మళ్ళీ కేజీఎఫ్ నుంచి వచ్చే వరకు మంచినీళ్ళు కూడా తాగలేదు. మంచినీళ్ళు కూడా తాగలేదండి. కాబట్టి ఇస్తీరు మంచినీళ్ళు తాగకుండా 3 రోజులు ఉపవాసం చేస్తే అద్భుతాలు జరిగింది. నీ భర్తను మార్చుకోవాలి. వాళ్ళే మారుతారంటే ఎలా మారుతారు? ఏదో ప్రార్థన చేసేసి 4 పాటలు పాడేస్తే మారిపోతారా? మారరు. విరిగి నలిగిన హృదయంతో ఆయన పాదాల దగ్గర ప్రవక్తలందరూ కూడా యెరూషలేము పాడైపోయింది, ఇశ్రాయేలు పాడైపోయారని ఏడ్చి ఉపవాసాలు చేసి ప్రభువా 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 70 సంవత్సరాలు అయిపోయింది, కరుణించు 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 అని జకార్యా ప్రవక్త వరకు అందరూ ఏడ్చి 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 ప్రార్థన చేస్తే జకార్యాలో 1వ అధ్యాయం చివరిలో దేవుడు అంటున్నాడు, ఈ రోజు నుంచి నేను అభివృద్ధి ప్రారంభిస్తున్నాను అన్నాడు గట్టిగా. మనం ఎవరిని అడుగుతున్నాం? ఎవరిని బతిమాలుతున్నాం? మనుషులనా? ఏ కార్యమైనా చేయగలిగిన దేవుణ్ణి బతిమాలుతున్నాం. హల్లెలూయా. దేవుడి దగ్గర సిగ్గు ఎందుకండి? దేవుడి దగ్గర అడగటానికి మొహమాటం ఎందుకండి? నాకు తెలిసినంతవరకు మీలో చాలామంది ప్రార్థనా జీవితం లేదు కనుక మీ కుటుంబాల్లో మార్పు లేదు. అలాగే ఉండిపోయినాయి కుటుంబాలు. మొన్న ఒక అబ్బాయి అంటాడు, ఎవరో బలవంతం మీద వస్తున్నాను నేను మందిరానికి అంటున్నాడు. చూడండి ఎంత భయంకరమైన స్థితిలో ఆ రోజు నుంచి నా మనసు, ఇదేంటి ఇలా ఉన్నాడు ఇతను. చూసారా, మనలో కన్నీరు, మనలో ప్రార్థన, మనలో వేదన, ఎంత దుఃఖము. షాలేం గురించి మేము ఆపరేషన్ జరిగే రోజు ముందు రోజు నుంచి, ఆపరేషన్ చేసే రోజు ఉదయం నుంచి అందరం అలాగుండిపోయాం. ఏమి తినకుండా తాకుండా గదిచ్చారు, గదిలో మోకరించి ప్రార్థన చేశాం. ప్రార్థన చేస్తున్నప్పుడు చివరిలో దేవుడు అంటున్నాడు, షాలేంకి నేనే ఆపరేషన్ చేస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. ఆ రోజున దేవుణ్ణి నేను అడిగింది ఏంటో తెలుసా? ఏమడిగాను తెలుసా? తండ్రి, నేను షాలేం గురించి మాత్రం ప్రార్థన చేయటం లేదు, ఈ హాస్పిటల్లో ఉన్న పిల్లలందరి గురించి నేను కన్నీరు కారుస్తున్నాను. హల్లెలూయా చెప్పండి. నేను షాలేం గురించి కాదు, అక్కడ ఎంతమంది ఉన్నారో పాపం, వాళ్ళందరి కోసం ఏడ్చాం. మనం అందరినీ ప్రేమించాలి. షాలేమును మట్టుకు ప్రేమిస్తే ఎలాగమ్మా? తప్పు కదా. నీ భర్త నీ పిల్లల కోసమే ప్రార్థన చేస్తే ఎలాగా? అందరి కోసం ప్రార్థన చేయాలి, అందరి కోసం కన్నీరు కార్చాలి. అందరూ బాగుంటే ఎంత బాగుంటుంది. సంఘంలో ఉన్న 300 మంది బాగుంటే కదా నా సంతోషం. నా పిల్లలు, నా కుటుంబంలో ఉన్న 8 మందే బాగుండాలని కోరుకోవటం, అంత స్వార్థం ఇంకోటి ఏమీ లేదు. హల్లెలూయా. అలాగే ఎప్పుడు బాగోం మనం. నా కుటుంబమే బాగుండాలన్న కుటుంబాలు ఏవి బాగోవు. మీరు కావాలంటే ఛాలెంజ్ చేస్తాను నేను. అందరినీ సమానంగా ప్రేమించాలి. మా దగ్గర ఆపరేషన్కి డబ్బులు ఉన్నాయి ప్రభువా,
ఇక్కడ చాలామందికి ఆపరేషన్కు డబ్బులు ఉన్నాయో లేవు అని ప్రార్థన. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎంతసేపు ఆ పిల్లోడిని సరి చేసుకోవటం, ఆయన బుద్ధులు ఎట్టుకోవడమే కాదు, మిగతా పిల్లల్ని కూడా ఒక చూపు చూస్తూ ఉండాలి. అమ్మాయి అంత స్వార్థం పనికిరాదు. వాళ్ళని పాడు చేసేస్తున్నారు, పిల్లల్ని పాడు చేసేస్తున్నారు. గారాపం చేసి క్రమశిక్షణ ఉండాలి, ప్రార్థన ఉండాలి. సాటి పిల్లలను కూడా మన పిల్లల వలె ప్రేమించాలి. అదే ప్రభు చెప్పేది మనకు. దేవుని స్తోత్రం. కాబట్టి ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడింది. ధర్మశాస్త్రము అంటే తప్పు చేస్తే బలివ్వటం, తప్పు చేస్తే బలివ్వటం, తప్పు చేస్తే బలివ్వటం. దేవుడు అన్నాడు, దాంట్లో అందరూ ఫెయిల్ అయిపోయారు. ఎలా ఫెయిల్ అయిపోయారంటే తప్పు చేస్తారు, బలిస్తారు, తప్పు చేస్తారు, బలిస్తారు. తప్పు మానలేదు, పాపం మానలేదు. పాపం చేస్తారు, బలిస్తారు. కాబట్టి ధర్మశాస్త్రము వలన ఎవ్వరూ నీతిమంతులుగా తీర్చబడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే యేసుక్రీస్తుని పంపాడు లోకానికి. హల్లెలూయా. యేసుక్రీస్తు ఏం చేశాడంటే కృపయు సత్యము తీసుకొచ్చాడు. ఏం తీసుకొచ్చాడు? ఒకవేళ నన్నే తీసుకుంటే ధర్మశాస్త్రం ప్రకారం అయితే నేను ఎప్పటికీ మారకపోతును. దేవుడు నన్ను క్షమిస్తూ 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 ఈరోజే మారుతాడు అనుకుంటూ క్షమిస్తూ సత్యములోనికి నడిపిస్తూ నా మీద దయా జాలి చూపించాడు కనుక నేను ఇంకా పాపం చేయకూడదనే నిర్ణయానికి రావటానికి కారణం యేసుక్రీస్తు కృపా సత్యం. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పాలి. కాబట్టి కృప ద్వారా మనం మారగలిగాం, కానీ ధర్మశాస్త్రం ద్వారా మారలేదు. ఇంకోటి, యేసు ప్రభు ప్రేమ వల్ల మనం మారాం, కానీ మరి ఏ విధంగానూ మనం మారలేదు. మనం మారటానికి గల కారణం ఆయన కృప, ఆయన ప్రేమ. ఉదాహరణకి ఆ ప్రేమించే వ్యక్తిని మీరు మోసం చేయలేరు. ఆ దేవుడు మనల్ని ప్రేమించుచుండగా మనం మోసం చేయలేదు. పేతురు ఈ యేసు ప్రభు ఎవరో నేను ఎరగనని 3 సార్లు చెప్పాడు. చెప్పినప్పుడు యేసు ప్రభు ముందే చెప్పాడు, నువ్వు 3 సార్లు అబద్ధం ఆడుతావని. తర్వాత యేసుప్రభుని సంకెళ్ళు వేసి తీసుకెళ్ళేటప్పుడు యేసుప్రభు ఒక్క చూపు పేతురు వంక దీనంగా చూశాడు, ఇలా చూశాడు. అంతే, ఆ చూపు తట్టుకోలేకపోయాడు. బయటికి వెళ్ళిపోయి పేతురట వెక్కి 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 ఏడ్చాడు. హల్లెలూయా. పాపం చేసేవాళ్ళు అలాగే ఏడుస్తారు, ఎందుకంటే ప్రభువుని మోసం చేస్తున్నారు. పాపం చేసేవారు భార్యను, ప్రభువుని, తనను తాను మోసం చేసుకుంటున్నారు, కుటుంబాన్ని మోసం చేస్తున్నారు. కాబట్టి పేతురు వెక్కి వెక్కి ఏడ్చాక గొప్ప సేవకుడైపోయి యేసు ప్రభులాగా సిలువ వేయించుకున్నాడు. హల్లెలూయా. ఒక్క చూపుతో యేసు ప్రభు ఏం చూశాడు? ఒక్క చూపుతోటి మారిపోయాడు. మరి మనలో మార్పు చెందవా? నువ్వు మార్పు చెందవా? నీ బ్రతుకును మార్చుకోవా? అనుకూల సమయం ఇది అని ఎరిగి మారు మనసును పొందవా? మార్పు చెందవా? నీవు మార్పు చెందవా? నీ బ్రతుకును మార్చుకోవా? ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది లోకంలో? ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకంలో. తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా? నిలిచే ధైర్యం మనకుందా? ఈరోజు తప్పు చేశారు అనుకోండి, ఈరోజు దేవుడు వచ్చాడు అనుకోండి, మీరు నిలబడలేరు దేవుడి ముందు. కాబట్టి రేపటి నుంచి మానేద్దాం అనుకోకండి, ఇప్పటి నుంచే మానేయండి. నా ప్రసంగాలు వినండి. మీరు
ప్రతి ప్రసంగంలో పాపం వద్దనే ఉంటుంది నా ప్రసంగం. దేవుని స్తోత్రం. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగానే పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు. ఏదో ఒక దినమందునా నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు నీ వెంట రావెన్నడు, మన వెంట రావెన్నడు. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా. ఆత్మను కాకోని దేహాన్ని చంపే ఈ మనుషులకే భయపడకయ్యా. ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే నీ దేవునికే భయపడవయ్యా. దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకి చేరును. నీకంటూ ఏముందలే, మనకంటూ ఎప్పుడైనా ఒకసారి ఆలోచించారు ఏముందలే. మీరు? ఈరోజు ఆలోచించండి. శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మగారు మట్టిలో నుంచి, అవునా? ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి దగ్గర నుంచి. చచ్చిపోయినప్పుడు ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది? శరీరం కదా. శరీరం మట్టిలోకి పోయి ఆత్మ దేవుడి దగ్గర పోయేటప్పుడు ఈ ఆస్తులు అందాలు ఏమైపోయినాయి అంటే, ఖచ్చితంగా అర్థం చేసుకుంటే మనకంటూ ఈ లోకంలో ఏమీ లేదు. హల్లెలూయా. ఇవన్నీ ఊరికే సరదాగా అనుభవించడానికి, మేడలు మిద్దెలు కారులు విలాసాలు. నిజమైన భక్తుడు వాటి మీద దృష్టి పెట్టడు. హల్లెలూయా. నిజమైన భక్తుని దృష్టి ఎవరి మీద ఉంటుంది పిల్ల? ఎవరి మీద? తనకు ఈ శరీరాన్ని ఆత్మనిచ్చిన దేవుడి మీద. అప్పుడు ఎవరికి వ్యతిరేకమైన పని చేయరు. ఇది గ్రహించకే అజ్ఞానంతో తప్పు చేస్తున్నారు. వాళ్ళ నాన్న దగ్గర డబ్బు దొంగిలించేవాడు వాళ్ళ నాన్న అన్నాడు, ఈడ పిచ్చోడే, ఆడి డబ్బులు ఆడి దొంగిలించున్నాడు అన్నాడు. వాళ్ళ నాన్న దగ్గర డబ్బులు దొంగిలించున్నాడంటే ఎవరి డబ్బులు పట్టిపోతున్నాడు? ఆడియే. మా నాన్న దగ్గరతో ఎత్తున్నాను అనుకుంటున్నాడు పిచ్చోడు, కానీ దొంగోడుగా ముద్రపడింది. అతను డబ్బులే అతను పట్టుకుపోతున్నాడు. నాకు ఏదైనా ఉందనుకోండి, నా కొడుకు నా పిల్లలదే కదా, వాళ్ళు నాకు తెలియకుండా పట్టుపోతే వాళ్ళే నాశనం చేసుకుంటున్నాను. అంతేనా? ఈ కాడి నుంచి ఎవరైనా పిల్లలు ఇళ్లలో దొంగతనాలు చేయకండి. చేస్తున్నారా? ఏరా చేస్తున్నావా? నిన్నే చెయ్యవా? మంచోడు నువ్వు. ఓకే, అంతేనా? చూసారా? జ్ఞానం అర్థమైందా మీకు? మనం దొంగతనం చేసుకోవటం. ఓకే, ఇంకోటి చెప్తాను. నీ నెత్తి గోడకేసి కొట్టుకుంటున్నావు అనుకో, నీ నెత్తి గోడకేసి కొట్టుకుంటుంటే నష్టం గోడకా నెత్తికా? ఇది అంత అజ్ఞానం అండి. ఇంకోటి నెత్తి గోడకు కాదు, చెయ్యి అరచేతితోటి నెత్తి మీద బాదుకుంటున్నావు అనుకో, ఇప్పుడు గోడకు నష్టం లేదు కానీ నెత్తికి చెయ్యికి కూడా నష్టమే. రెండు నీయే. నువ్వు బాదుకోవటం ఏంటి? నా కర్మ నా కర్మ నా కర్మని బాదుకుంటే నిజంగా కర్మే అది. తల చెదిరిపోద్ది, మైండ్ చెదిరిపోద్ది కదా. ఎంత జ్ఞానం అండి. పాపం చేస్తున్నవారు, ముగింతున్నాను, వాళ్ళు అనుకుంటున్నారు దేవుడికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నాం. కాదు, నిన్ను నువ్వే నరకానికి పంపించుకుంటున్నావు. హల్లెలూయా. పాపం చేస్తున్న వాళ్ళు ఎందుకు ఎవరికి వ్యతిరేకంగా చేస్తున్నారు? వాళ్ళే మోసపోతున్నారు. అర్థమైందా? కాబట్టి ఎవరును ఎప్పుడూ దేవుడిని చూడలేదు, ఆయనే బయలుపరిచాడు. అసలు ప్రపంచానికి దేవుడంటే ఎవరో తెలిసి, దేవుడంటే భయం కలిగి,
దేవుడు ఇలా ఉంటాడని తెలియచేసింది ఈ ప్రపంచానికి యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. లేదంటే దేవుడు ఎవరో అనుకునేవాళ్ళం మేము. నేను దేవుళ్ళలోకి రాకముందు దేవుడు ఎవరో అనుకునేవాడిని. మనం అందరం అలాగే అనుకున్నాం. పాపం వాళ్ళు కూడా అలాగే అనుకుంటున్నారు. మరి వాళ్ళందరూ తెలుసుకోవాలంటే 2 పనులు. ఒకటి, దేవుణ్ణి ఘనపరిచే జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు మన ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా దేవుళ్ళలోకి వచ్చేస్తారు. వేల్పూర్లో ఒక ఆవిడ బాగా ప్రభువు నమ్ముకుంది, భర్త నమ్ముకోలేదు. నాకు బాగా తెలిసిన కుటుంబం. ఆ చుట్టాలందరూ కూడా ఒకరోజు ఇంటికి వెళ్ళి ఏమంటున్నారంటే అతని దగ్గర, ఒరే నీ పెళ్ళం రాదు కదా, నీ పెళ్ళం తింద కదా, నీ పెళ్ళం కలవదు కదా, నీ పెళ్ళం అలా కదా, నీ పెళ్ళం ఇలా కదా అన్నాడు. వాళ్ళ ఆవిడ లోపల ఉంది. వాళ్ళ ఆయన ఏం చెప్తాడో అని చూస్తుంది. చుట్టాలు 10 మంది ఏకమై హింసించేస్తున్నారు. దేనికి రాదు కదా, ఏది కలవదు కదా, ఏమి చేయదు కదా, నీ పెళ్ళం పరలోకం వెళ్ళిపోతుందంట, మేము నరకానికి పోతామంట, నీ పెళ్ళం దేంట్లోనే కలవదు కదా అన్నారు. ఫైనల్గా అతను అన్నాడు, మీరు చెప్పినవన్నీ నిజమే, నా పెళ్ళం ఖచ్చితంగా పరలోకం వెళ్ళిపోద్ది, అదంత మంచిది అన్నాడు. దేవుని స్తోత్రం. అన్నారు. అర్థమైందా? ఎందుకంటే ఆ భార్య భర్తను చాలా ప్రేమగా చూసుకుంటుంది ప్రభువులో ఉన్నప్పటికీ కూడా. చూసారా? మరి ఈ మధ్యన ఏం జరిగింది? ఆయన స్వయంగా వెళ్ళి రక్షణ పొందాడు. దేవుని స్తోత్రం. మరి మీ ప్రవర్తనలు ఎలా ఉన్నాయి? రక్షణ పొందినోడు ప్రవర్తనలు ఎలా ఉన్నాయండి? అలాగే ఉన్నాయా లేవా? పరీక్షించుకోండి, గుర్తుపెట్టుకోండి. దేవుడికి రుణం తీర్చుకోవాలని మీరు అనుకుంటే ఆయన నామానికి అవమానం తేకుండా జీవిస్తే చాలు. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు. జీవం గల దేవుడువైన ప్రభువా, ఈ రాత్రి మరి నాయన సహోదరుల గృహంలో, గంటావారి గృహంలో మీరు జరిగించిన సువార్తను బట్టి స్తోత్రాలు. బేబీ గారి కుటుంబాన్ని కూడా దీవించండి. ఇక్కడ పాల్గొన్న వారిని, చుట్టుపక్కల గ్రామస్తులను అందరినీ దీవించండి. రాబోయే దినాల్లో అనేక మంది మారు మనసు పొంది రక్షణ పొందడానికి మార్గం తెరవండి. అద్భుతమైన మీ సువార్తను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ మిగిలిన కార్యక్రమాలు క్షేమంగా నడిపించి, గృహానికి నడిపించి, మరలా రేపు మేమందరం ఆనందించే కృప ప్రభు బల్ల కార్యక్రమాలు జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె. మంచిదమ్మా. అందరికీ అల్పాహారం ముందు తీసుకుని వెళ్ళండి.